నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 50వ డివిజన్ పినాకిని పార్క్ తదితర ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులతో కలిసి మంత్రి నారాయణ పర్యటించారు. పార్కు స్థితిగతులు, అభివృద్ధి చేయాల్సిన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. త్వరలో అటు రూరల్లోని స్వర్ణాల చెరువు, ఇటు పినాకిని పార్కును టూరిజం ప్లేస్ గా తీర్చిదిద్దేందుకు వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డివిజన్ కు విచ్చేసిన మంత్రి నారాయణకు అక్కడి ప్రజలు, టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరును అన్ని విధాలా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అని ఇప్పుడు కొంతమంది నాయకులు అడుగుతున్నారు. నారాయణ మంత్రి అయ్యారు కదా ఎక్కడా అని. అయితే నారాయణ ఎక్కడ ఏమేమి చేస్తున్నారో ప్రజలకు తెలుసని తన అదైన శైలిలో మంత్రి చురకలంటించారు. నేను ఎక్కడికి పోలేదని, నెలకు 2-3 సార్లు నెల్లూరుకు వస్తున్నానని, వస్తే 3 పైదాకా ఉండి ప్రజలకు ఏమేమి అవసరమో అవన్నీ చేస్తున్నానని చెప్పారు. వచ్చిన తర్వాత ఇంటికే పరిమితం కాకుండా ప్రజల మధ్యనే ఉంటున్నానన్నారు. ఈరోజు నెల్లూరులో పిల్లలు కానీ పెద్దలు కానీ కుటుంబ సమేతంగా ఒక దగ్గరికి పోయి సాయంకాలం లేదా ఆదివారాలు పిల్లలతో కుటుంబ సమేతంగా స్పెండ్ చేయడానికంటూ ప్రత్యేకంగా ప్లేసులు లేవు. అయితే 2014-19లో అనేక పార్కులు డెవలప్ చేసాం. అదేవిధంగా నెక్లెస్ రోడ్డు ఫేజ్ 1 స్టార్ట్ చేసి కొంత చేసాము. అయితే గత ప్రభుత్వం అన్నీ ఆపేసింది, మీకు తెలిసిందే. పార్కుల్లో అయితే ఎక్విప్మెంట్ అయితే మరి అధ్వానం. ఇక్కడైతే యాక్చువల్గా మన జిమ్ ఎక్విప్మెంట్ చూస్తే కొన్ని ఎక్విప్మెంట్ మొత్తం తుప్పట్టిపోయినాయి. సరే అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళా నెల్లూరులో ఎన్ని పార్కు స్థలాలు ఉన్నాయో అన్నీ డెవలప్ చేస్తాం. 214 అంతేనా, 204 పార్క్ స్థలాలు ఉన్నాయి. 204 నేను తీయించాను. లేఅవుట్లు వేసేటప్పుడు పెద్ద పెద్ద లేఅవుట్లు కొంత పార్క్ స్థలాలు వదలాలి. అది మొత్తం 204 ఉన్నాయి. గత ప్రభుత్వంలోనే ఒక 100 దాకా సిమెంట్ శాంక్షన్ ఇచ్చాం. అందులో ఒక 60 దాకా కంప్లీట్ చేశారు, మిగతా అవి కూడా ఆపేశారు. అయితే మళ్ళీ ఇప్పుడు యాక్చువల్గా ఈ యొక్క గ్రీన్ కార్పొరేషన్ ఎండీ గారిని కూడా పిలిపించారు. వాళ్ళు వచ్చారు. వారు కమిషనర్ గారు వాళ్ళందరితో నిన్న మొన్న డీటెయిల్గా రివ్యూలు జరిగినాయి. అటుపక్క రూరల్ వాళ్ళకి స్వర్ణాల చెరువుని ఒక మంచి టూరిజం ప్లేస్గా దాన్ని డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే చక్కటి స్వర్ణాల చెరువు ఉంది, 365 నీళ్ళు ఉంటాయి. పక్కనే బారాషాహి దర్గా ఉంది, ఒక పక్క ఎరగాళమ్మ టెంపుల్ ఉంది. అటువంటి పవిత్రమైన స్థలాన్ని ఆ పక్క డెవలప్ చేయటం. అదేవిధంగా ఇటుపక్క తీసుకుంటే మనకు ఈ పెన్నా రివర్ పక్క నుండి ఆ ఏరియాలో ఇటువంటి ఏం లేవు. అందుకని రీసెంట్గా నేను పినాకిని పార్క్ చూశాను. నేను మన ముఖ్యమంత్రి, మన మంత్రివర్యులు ఆనం రామనారాయణ, ఎండోమెంట్స్ మంత్రి గారు ఇద్దరం యాక్చువల్గా ఈ పార్క్ని విజిట్ చేశాం. ఈ పార్క్ పక్కనే అదేవిధంగా ఒక మంచి టూరిజం ప్లేస్గా డెవలప్ చేయాలని నిర్ణయించాం. ఆ నేపథ్యంలో యాక్చువల్గా ఆ పక్కన ఉన్న కంప తొలగిస్తే చక్కగా మంచి స్పేస్ వచ్చింది. సో దీంట్లో ఒక మంచి పార్కు, ఒక టూరిజం పార్క్ లాగా, అంతేకాదు బోటింగ్ కూడా ఏర్పాటు చేయమని యాక్చువల్గా ఎండీ గారికి, గ్రీన్ కార్పొరేషన్ ఎండీ గారికి, కమిషనర్ గారికి ఈరోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చా. ఫేజ్ 1 దీన్ని కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఖజానా ఉంటే అన్ని ఫేజ్ 1లో చేస్తున్నాం. ఖజానా లేదు, ఖజానా ఖాళీ. రాష్ట్ర ఖజానా ఖాళీ, మున్సిపల్ ఖజానా ఖాళీ. మున్సిపల్ ఖజానాని కూడా రాష్ట్ర ఖజానా ఖాళీ చేయించింది. అంటే వీళ్ళ డబ్బులు కూడా వాళ్ళు తీసుకొని వీళ్ళకి డబ్బులు ఇలా మీరందరూ కట్టిన ట్యాక్సులు కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, బిల్డింగ్ ట్యాక్స్లు కావచ్చు, అప్రూవల్ కావచ్చు, అన్నీ కూడా వాళ్ళు తీసుకొని చల్లా చెదరా చేసేసి ఈరోజు 3,900 కోట్ల రాష్ట్ర ప్రభుత్వమే మున్సిపాలిటీస్కి అప్పుబడింది. అది పరిస్థితి. కాబట్టి అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఎప్పుడు డెవలప్మెంట్ ఉండాలా. డెవలప్మెంట్ అంటే లేకుంటే యువత భవిష్యత్తు ఉండదు. యువతకు భవిష్యత్తు ఉండాలంటే రాష్ట్రంలో అన్ని యాంగిల్స్లో డెవలప్మెంట్ ఉండాలి. ఇండస్ట్రీస్ రావాలి, తర్వాత ఇలాంటి యాక్టివిటీస్ రావాలి అని చెప్పడంతో యాక్చువల్గా ఈరోజు ముందుకు పోతున్నాం. ఈ పార్కుని 6 నెలల్లో ఫేజ్ 1 కంప్లీట్ చేయమని అటు కమిషనర్ గారికి, ఈ యొక్క గ్రీన్ కార్పొరేషన్ ఎండీ గారికి ఇద్దరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. వాళ్ళు 2 నెలలు టైం ఇవ్వమన్నారు. ఈ 2 నెలలు యాక్చువల్గా దీని మీద డిజైన్ తీసుకొస్తామన్నారు. డిజైన్ వచ్చిన తర్వాత పబ్లిక్ డొమైన్లో అందరికీ పెట్టి యాక్చువల్గా అందరి యొక్క ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, దీని మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకొని, వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని దాన్ని రెక్టిఫై చేయించి ఒక మంచి పార్కు
ఇటు సోనస్పేట కావచ్చు, నవాపేట కావచ్చు, లేదా ఈ రంగనాయక స్వామి టెంపుల్ ఈ ఏరియా కావచ్చు, ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ యాక్చువల్గా ఇటు ఎందుకంటే చక్కటి పెన్నా రివర్, పెన్నా బ్యారేజ్ ఉంది. ఆ బ్యారేజ్ని కూడా యాక్చువల్గా నేను పరుగులు పెట్టించి కట్టించా. దాన్ని పరుగులు పెట్టించి 85% 90% కంప్లీట్ చేస్తే మొన్న వచ్చి వాళ్ళు దాన్ని కంప్లీట్ చేసి 4 రంగులు వేసి మేము చేసామన్నారు. పరుగులు పెట్టి ఎవ్రీ వీక్ ఇక్కడి నుంచి విజయవాడ పోయేటప్పుడల్లా అక్కడ ఆగి అధికారులు రమ్మని రివ్యూ చేశా. అటు నుంచి వచ్చేప్పుడు చేశా. డబ్బులు కావాలంటే ఇమీడియట్గా సీఎం గారితో మాట్లాడి రిలీజ్ చేయించాను. అలా చేసిందే. చక్కగా వాటర్ ఉంది కాబట్టి ఒక మంచి పార్క్ని గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నెక్లెస్ రోడ్ ఫేజ్ 1 మొదలుపెట్టాం. కొంత అయింది. ఆ ఫేజ్ 1 ఈ పీరియడ్లో కంప్లీట్ చేస్తాం. అక్కడ కూడా ఒక మంచి పార్క్ వస్తుంది. అక్కడ కూడా ట్యాంక్ బండ్ పక్కనే ఒక మంచి పార్క్, ఒక 3/4 ఎకరా స్థలం ఉంది. దాన్ని కూడా డిజైన్ చేయమని యాక్చువల్గా గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా చేస్తామని నేను అందరికీ చెప్తున్నాను. నేను నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది ఒకటే, ఎక్కడైతే కాలువలు ఉన్నాయో ఇప్పటి నుంచో వేల సంవత్సరాల నుంచి ఉన్న పారుదల కాలువలు, ఆ కాలువల మీద ఆక్రమణ చేసుకున్న వాళ్ళు మీరే ఖాళీ చేయండి. మీరే పేదలు నిరుపేదలు అంటే వాళ్ళకి ఆల్టర్నేట్ చూపిస్తాం. వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి వాళ్ళని షిఫ్ట్ చేసే నేను ఖాళీ దాన్ని వైడెన్ చేస్తా. పేదలు నిరుపేదలకు మాత్రం ఆల్టర్నేట్ చూపించి వాళ్ళని సంతోషంగా షిఫ్ట్ చేయించి ఆ తర్వాత దాన్ని కోలుస్తాం. అలా కాకుండా పార్టీ వాళ్ళైనా ఎవరైనా ఆక్యుపై చేసుకొని ఉంటే వాళ్ళు మీరే వాటిని ఖాళీ చేసుకోండి. లేకుంటే ఆపరేషన్ బుడమేరు అనేది రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేస్తాం. చేయక తప్పదు. బుడమేరు మీద ఒక 500 మంది ఆక్యుపై చేసుకున్నందువల్ల 7 లక్షల మంది సఫర్ అయ్యారు. 7 లక్షల మంది నిద్రాహారాలు లేకుండా సీఎం గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ దాని మీద వర్క్ చేస్తే 11 రోజులకి ఒక 28 డివిజన్లు క్లియర్ అయినాయి. 19వ రోజుకి మొత్తం క్లియర్ అయింది. కాబట్టి అటువంటిది మళ్ళీ మన నెల్లూరులో జరగకూడదు. మీకు అందరూ తెలుసు 2015లో నెల్లూరులో జరిగింది. నెల్లూరులో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా నీళ్ళు వచ్చినాయి. దానికి కారణం ఏంటంటే కొన్ని కెనాల్స్ని ఆక్యుపై చేశారు. వాటినన్నిటినీ నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరే వైదొలగండి. లేదంటే ఆపరేషన్ బుడమేరు యాక్షన్లో చేయబోతున్నాం. అందువల్ల దయించి అందరూ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా మన మున్సిపాలిటీ ఒక మంచి మున్సిపాలిటీగా చేస్తాం. గతంలోలాగా ఫండ్స్ ఉంటే ఎవరికి యాక్చువల్గా అన్నీ స్టార్ట్ చేస్తాం. 1 by 1 చేసుకొస్తున్నా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా యాక్చువల్గా అది పూర్తి చేయాలా. యాక్చువల్గా వాళ్ళని ఈ మధ్య ఒక 1 month నుంచి పిలిచి మాట్లాడుతూ వాడు సార్ గత ప్రభుత్వం పైసా ఇవ్వలేదు, కొంతన్నా మీరు రిలీజ్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తామంటే ఒక 15 కోట్లు యాక్చువల్గా